మీ రాజకీయ ప్రవేశం అవి ఒక ఓనమాలు లాంటివి. పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కదక్క, అవును. దాంట్లో మీరేమన్నా నేను పర్టికులర్ గా రేవంత్ రెడ్డి గారు మీకు బాబాయ్ వర్స్, ఆయన ఏమన్నా పిలిస్తే మీరు పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను ఎటువంటి ఆలోచనతోటి లేను. పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ కి ఎన్ని సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది? ఎన్ని స్థానాలు అనేది నేను క్యాలిక్యులేషన్ అయితే ఇప్పుడు చెప్పలేను. కేటీఆర్ ఒక వర్గం, హరీష్ రావు ఒక వర్గం అని చెప్పేసి అంటున్నారు. ఈ వర్గపోరు నిజమేనా? అసలు వర్గపోరు అనేది ఉందా? రాజకీయాల్లో వర్గపోరు ఎక్కడ చూడట్లేదు మనం. మన సీఎం ను కూడా బెస్ట్ సీఎం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చా? నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రస్తుతం తెలంగాణ ఉద్యమానికి పాటతో ఊపందించిన తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను. సాయిచంద్ అన్న మరణం తర్వాత ఆ బాధ్యతలను అక్క రజని గారు తీసుకోవడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వలన ఈ పదవికి అయితే రాజీనామా అయితే చేయడం జరిగింది. అక్కతో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాము. నమస్తే అక్క. నమస్తే రాహుల్. ఎలా ఉన్నారు అక్క? పర్లేదు, ఉన్నాను. ఇప్పుడు మెయిన్ గా వస్తే పొలిటికల్ గురించి అని చెప్పేసి నేను అడుగుదాం అనుకున్నాక, ఇప్పుడు సాయిచంద్ అన్న నుంచి మీరు రాజకీయంగా చాలా నేర్చుకున్నారు కదా, మీ రాజకీయ ప్రవేశం నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది? నా రాజకీయ ప్రవేశం ఆల్రెడీ జరిగిందిరా. ప్రవేశం జరిగింది కాబట్టే ఆయన బాధ్యతలు నాకు ఇచ్చారు. ఒకటి. రెండవది, సరే నువ్వు అన్నది ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటది అనే నీ ఉద్దేశం అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన కొట్లాడతాం. ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన కొట్లాడడం అనేది ఒక రాజకీయ నాయకుడికి చాలా అవసరం అని నేను అనుకుంటున్నాను. అవి ఒక ఓనమాలు లాంటివి. నాకు మొదటి దశనే అది వచ్చినందుకు నేను ఖచ్చితంగా కొట్లాడదలుచుకున్నాను. ఇప్పుడు ఒక 2 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కదక్క, దాంట్లో మీరు ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందా? అంటే నేనైతే అడగలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మా పార్టీ నుంచి కూడా అటువంటి ప్రపోజల్ అయితే ఏం రాలేదు ఇప్పటి వరకు. నేను పర్టికులర్ గా ఇప్పుడున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ ఎలక్షన్స్లలో కొట్లాడడం అనేది అదొక ఛాలెంజ్, అది అందరికీ తెలిసింది. కాబట్టి పార్టీ ఎవరిని నిర్ణయిస్తుంది, ఎలా నిర్ణయిస్తుంది అనేది పార్టీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటది. వ్యక్తిగతంగా నేనైతే పార్టీని ఏం అడగలేదు. సాయిచంద్ అన్న ఉండుంటే అలంపూర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేవారా? ఖచ్చితంగా పోటీ చేసేవారు, గెలిచేవారు, చట్టసభల్లో ఉండేవారు. ఇంకా ఇప్పటికే ఆలస్యమైంది, నిజం చెప్పాలంటే ఇప్పటికే ఆలస్యమైంది, కానీ ఇలా జరిగింది. మీరు ఆ విధంగా పోటీ చేయడానికి ఎందుకు ముందుకెళ్ళలేదు? రాహుల్, నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన నా లైఫ్ లో నేను అంటే సాయికి మించి నాకేం లేదు. నా లైఫ్ లో నాకు అసలు సాయికి మించి నథింగ్, అసలు ఇంక ఏం లేదు. అంతకంటే గొప్పవి ఇంకా ఎన్ని అంటే అది నాకు ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కాబట్టి అటువంటి ఒక ఇన్సిడెంట్ ఒక సెకండ్ కాలంలో మనకు తెలియకుండా మనం బాగా ప్రాణంగా ఉన్న మనిషి పోతే మనకు మనిషిలో మనం బ్రెయిన్ కాదు కదా, మనం కూడా ఆబ్సెంట్ అయిపోతాం. నేను అప్పుడు ఆబ్సెంట్ అయిపోయి ఉన్నా. ఏంటి ఏం చేయాలి, ఈయన తర్వాత నేను బతకాలా చావాలా, అసలు బతికినా అన్న సంగతి బ్రతికున్నా అన్న సంగతి కూడా నేను మర్చిపోయినా. కొంత టైం పట్టింది. ఇది నిజమే, అవును ఇట్లా జరిగింది, ఇక నేను తప్పదు, బతికే ఉన్నా, నేను కూడా బతికున్నా కాబట్టి ఆయన అనుకున్న ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకు ఇట్లా జరిగింది అనేది అట్లా 100 రకాలుగా 100 ఆలోచనల మధ్య ఉన్న నేను, సరే నాకు ప్రభుత్వం బాధ్యత ఇచ్చింది. ఎందుకు అంటే పొలిటికల్ గా ఒక అడుగులు వేయడానికి నాకు ఒక బాధ్యతను ఇచ్చింది. అప్పుడే నిలబడితే నేనే కరెక్ట్ మైండ్, ఒక స్టేటస్ అంటారు చూడు, ఒక మైండ్ సెట్ లో అంటే నేను బాధలున్నా, అన్ని రకాలుగా
రాజకీయంగా నేనేంటో తెలియదు, సాయి తెలుసు. అట్లని సాయి నిలబడి ఎమ్మెల్యే అయ్యి గెలిచి ఎమ్మెల్యే తర్వాత భార్యకిచ్చి అట్లా అనేక సందర్భాలు మనం చూస్తుంటాం. కానీ సాయి అడిగే పడలేదు ఇంకా చట్టసభలో. కాబట్టి నాకు ఇప్పుడు ఒక బాధ్యత ఇచ్చిర్రు కదా, నేనేంటో ప్రూవ్ చేసుకున్న తర్వాత రాజకీయాన్ని కూడా నేను పూర్తిగా ఎంతో కొంత నాదైన వర్షంలో అవగాహన చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అడుగు పెడదాం అనుకున్నాను. ఆ లోపు ప్రభుత్వం పోయింది. ఈ బాధ్యత గురించి కూడా ఈ బాధ్యతల నుంచి కూడా జీవో ఇష్యూ చేశారు. బయటకు వచ్చాను, అంటే తప్పుకోవాల్సి వచ్చింది జీవో ఇష్యూ చేయడం వల్ల. కానీ ఖచ్చితంగా భవిష్యత్తు రాజకీయాల్లో నేను ఖచ్చితంగా ఉంటా. పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ కి ఎన్ని సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది? సరే, పార్టీ పరంగా చాలా బలంగా అన్ని స్థానాల్లో కొట్లాడడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు కొత్త కాదు. కొట్లాడే తెలంగాణను తీసుకొచ్చింది. పోరాట స్ఫూర్తి అనేది బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు ఈ ఎన్నికలతోటి మొదలైంది కాదు, ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పోరాటం చేసే టైం వచ్చింది, మళ్ళీ కొట్లాడే టైం వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. నా వరకు నాకు ఇది నా వ్యక్తిగతంగా అన్ని స్థానాల్లో బలంగా కొట్లాడాలి, కొట్లాడే స్ఫూర్తి ఉంది. ఆ రకంగానే బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఉన్నారు. కొంచెం ఎక్కువ స్థానాల్లో గెలిస్తే బాగుంటదని అయితే నేను కోరుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణ వాయిస్ అనేది పార్లమెంట్ లో వినిపించాలంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉండాలి. బీఆర్ఎస్ వాయిస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజు వరకు జై తెలంగాణ అనే పదమే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కేసీఆర్ గారు ఇంకెవ్వరు మాట్లాడినా, ఈ రోజు సాయి చంద్ నేనైనా ఎవరు మాట్లాడినా ఫస్ట్ మాట్లాడే పదం జై తెలంగాణ. జై తెలంగాణ అనే పదమే వినకుండా అయినాం మన రాష్ట్రంలో. అటువంటిది పార్లమెంట్ లో మన తెలంగాణ గొంతును ఎవరు వినిపించాలి? వినిపించే వాళ్ళు వేరే పార్టీల నుంచి గెలిచే వాళ్ళు ఏ ప్రయోజనాల కోసం, మన ప్రాంత ప్రయోజనాల కోసం వినిపిస్తారా? కాబట్టి నేను బలంగా చాలా పెద్ద ఎత్తున కొట్లాడతారని కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉంటాను ఒక సైనికురాలుగా. ఎన్ని స్థానాలు అనేది నేను క్యాలిక్యులేషన్ అయితే ఇప్పుడు చెప్పలేను, ఉంది నాకు, కాకపోతే బయటికి చెప్పలేను. ఈ బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు నడుస్తుందని చెప్పేసి మనం కొంతవరకు అనిపిస్తుంది. దాంట్లో ఒక కేటీఆర్ ఒక వర్గం, హరీష్ రావు ఒక వర్గం అని చెప్పేసి అంటున్నారు. ఈ వర్గపోరు నిజమేనా? అసలు వర్గపోరు అనేది ఉందా? మరి నేను ఇప్పుడే కదా రాహుల్ లోతుగా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నది. వర్గపోరు అంటే నేనైతే బయటి వ్యక్తులు ఎక్కువ క్రియేట్ చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఒకటి నా వ్యక్తిగత అభిప్రాయం. రాజకీయాల్లో వర్గపోరు ఎక్కడ చూడట్లేదు మనం. అంటే నేను బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పట్లేదు, బయట కామన్ గా వర్గపోరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అట్లా అంటే 10 వర్గాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఈ వర్గపోరు ఉందని విమర్శించే ఇతర పార్టీల పరిస్థితి ఏందో మాట్లాడుకుందాం. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ విమర్శించనుకో, కాంగ్రెస్ పార్టీలో వర్గాల గురించి తీస్తే ఇంకా మనం చరిత్రలో చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు గురించి మాట్లాడితే ఎంతమంది వ్యక్తులు ఇప్పుడు మనం ఇప్పుడు 2 నెలలు అవుతుంది కదా, ఇంకొక సంవత్సరం తర్వాత చూడండి, ఇంకా 2 ఏళ్ల తర్వాత చూద్దాం. ఇంకా ఇప్పటికే ఆల్రెడీ టికెట్ల విషయంలో అందులో వర్గాల పోరు చూసాము, గెలిచిన తర్వాత మినిస్ట్రీస్ ఇచ్చే విషయంలో చూసాము, ఇప్పటికీ చాలా మందికి ఎమ్మెల్సీస్ రాక ఏం జరుగుతుందో చూసాము. అట్లా విమర్శలు అనేవి వస్తుంటాయి, సహజం. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు ఏది చెప్తే అది ఖచ్చితంగా కింద సైనికులుగా అందరూ వింటారు అనేది నా భావన. అది అందరికీ తెలుసు. ఆ రకంగానే పార్టీ చాలా క్రమశిక్షణగా నడిచింది. వర్గపోరులు బయటికి ఎక్కువ మాట్లాడుతుండొచ్చు, కానీ పార్టీని మరి పార్టీలో ఉన్న వ్యక్తులు స్వతహాగా నష్టం చేసుకునే అంత వర్గపోరులు అయితే ఏం లేవనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైందని చెప్పేసి ప్రతిపక్షాలు కొంతవరకు అనుకుంటున్నారు. దాని గురించి మీరేమంటారు? భూస్థాపితమే అయితే మన ఓటింగ్ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఎంత? ఒకటి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కాదు. ఎందుకు కాదంటే తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న అనుబంధం అటువంటిది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన బలమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ.
వాళ్ళకి ఏముంది అంటే భూస్థాపితం ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ఏదైతే స్ట్రాటజీ వాడారో అదే ఎలక్షన్ తర్వాత కూడా వాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగైతే బిహేవ్ చేశారో సేమ్ అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు. ఏదో మసిపూసి మారేడుకాయ అంటారు కదా, ఆ రకంగా ఒకటే పదాన్ని పదే సార్లు అంటే ప్రజలు దాన్ని నమ్ముతారేమో. బిఆర్ఎస్ పార్టీ అనేదే లేకుండా ఉంటే ఇంకెప్పటికీ అని కొన్ని ఉంటాయి కదా ఊహాగానాలు, ఎప్పటికీ మేమే ఉండొచ్చు ఆ రకంగా ఏమన్నా అంటే అవతల పార్టీలు చేస్తున్న కుట్ర అయ్యి ఉండొచ్చు. కానీ బిఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో ఎప్పటికీ భూస్థాపితం కాదు. ఇప్పటి వరకు మీరు చూడండి, అలా భూస్థాపితం కావాలనుకుంటే చాలా రాష్ట్ర పార్టీలు ఎప్పుడో దేశాలలో భూస్థాపితం కావాలి. కానీ వాటి మనుగడ, వాటికి సంబంధించిన జెండా, వాటికి సంబంధించిన ప్రతిదీ ఎక్కడో చోట వినబడుతుంటది కదా. అంటే అగ్రశ్రేణి నాయకులందరూ వేరే పార్టీలోకి మారుతున్నారు అని చెప్పేసి కొంతవరకు సమాచారం ఉంది. దాని గురించి అని చెప్పేసి పార్టీని కూడా బీఆర్ఎస్ ని కూడా భూస్థాపితం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు సహజంగా అధికారం ఉన్నప్పుడు అధికారం ఉన్న పార్టీ సైడ్ వాళ్ళు మారుతారు వీళ్ళు మారుతారు అంతెందుకు. నేను మాట్లాడిన దాంట్లో కూడా హెడ్డింగులు పెట్టి క్వశ్చన్ మార్క్ లేచి, అంటే క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు అంటే వాళ్ళకి క్లారిటీ లేదని అర్థం. సో అధికారం వేరే పార్టీది వచ్చినప్పుడు సహజంగా మాట్లాడే సహజ ఊహాగానాలు ఉంటాయి. కానీ బిఆర్ఎస్ పార్టీలో మాత్రం ఇప్పటి వరకు అటువంటివి ఏమీ లేవు. ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వర్తిస్తున్నప్పుడు చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ అందరూ బిఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిన ఎమ్మెల్యేలు, మిగతా చైర్మన్లు ప్రతి ఒక్కరు బిఆర్ఎస్ పార్టీలో సంస్థాగత నిర్మాణమైన పనులు లేకపోతే సమావేశాలు ఏవి పెట్టినా అక్కడికి వస్తున్నారు, హాజరవుతున్నాం, మాట్లాడుతున్నాం. ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో పనిచేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇంకా చాలా బలంగా గొంతులు వినపెడుతున్నారు. కాబట్టి బిఆర్ఎస్ పార్టీలో ఇప్పటికైతే ఇది మారుతారు అది మారుతారు అనేది మాత్రం ఊహాగానాలు. అంటే బిఆర్ఎస్ లో ఇంకో లిక్కర్ స్కామ్ కూడా కవితక్కది కొద్దిగా బయటకు వచ్చింది కదా, ఆ విషయం ఎప్పటి వరకు ముగిస్తుండొచ్చు? ఇప్పుడు దాని గురించి మీకు తెలుసు కదా, రాహుల్ సుప్రీం కోర్టులో స్టే తెచ్చుకున్న సంగతి తెలుసు. దాని గురించి ఏం జరుగుతుంది ఏంది అనేది రెగ్యులర్ గా పేపర్ లో వస్తున్న సంగతి తెలిసే. కవితక్క మీద కావచ్చు, అక్కడ ఢిల్లీలో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో ఉన్న నేతల మీద కావచ్చు, అది ఎందుకు పెట్టారు ఏం పెట్టారు అనే విషయాల గురించి ప్రతి ఒక్కరం మాట్లాడుకున్నాం. రాజకీయాల్లో కేసులు పెట్టడం ద్వారా ఈ పార్టీల్లో ఉండే శ్రేణులను అనేది ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టడం అనేది ఇవి సహజంగా మనం చూస్తూనే ఉంటాము. ఆ విషయంలో సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈడీ విచారణ వచ్చిన తర్వాత ఏం జరిగింది, పిలిచిన తర్వాత ఏం జరిగింది అన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ ఫోన్లు లేవు అన్నప్పుడు ఫోన్లు చూపించిన సంగతి, అన్ని విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. అందులో ఫోన్లు చూపెట్టిన దాంట్లో అవాస్తవం ఇట్లా ఉందని చెప్పేసి చాలా వరకు అంటున్నారు. ఇప్పుడు మీడియా మీరు ఒక విషయం వచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడతారు. మీడియాలో ఉన్న మీ అందరి సాక్షిగానే కదా తను ఫోన్లు చూపించిన సంగతి కూడా ఉంది. అంటే విషయము చట్టం పరిధిలోకి వెళ్ళింది. ఆల్రెడీ విచారణ జరుగుతుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు నుంచి స్టే వచ్చింది. కాబట్టి అప్పటి విషయాలు అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. రాజకీయాల్లో ఒక పార్టీని ఇబ్బంది పెట్టే క్రమంలో జరిగే అనేక అంశాలు ఉంటాయి, అందులో ఇది ఒక అంశం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు జీవో ఇష్యూ చేసిన దాన్ని బట్టి మీరైతే అక్కడికి వెళ్ళేటప్పటికి ఫోటోలు అయితే తీయడం అయితే వాళ్ళు జరిగింది. దీనిపైన ఒక మహిళ పైన ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా దురుసుగా ప్రవర్తించారు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఒకటి, నేను కొన్ని విషయాలను అంటే నా దృష్టికోణం వేరు. ప్రభుత్వాలు ఇప్పుడు వాళ్ళు ఇలా ప్రవర్తించారు, అది వ్యక్తులుగా కొంతమంది ప్రవర్తించుండొచ్చు, ఇంకేదన్నా అయ్యుండొచ్చు. ఆ రోజు నేను బాధపడ్డాను, ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. ఒక సంఘటన తర్వాత నాకు ఒక ఇన్సిడెంట్ తర్వాత గౌరవార్థం ఇచ్చిన దాన్ని తదనంతరం కంటిన్యూ చేస్తారా చెయ్యరా, ప్రభుత్వాలు మారుతాయా మారతలేవా, ఇటువంటి అంశాల గురించి కూడా నేను ఏ రోజు ఆలోచించలేదు. ఒకటి, నేను బాధపడ్డా అది అలా తీసివేయడం వల్ల, అంటే ఫోటోను అలా తొలగించడం వల్ల నేను బాధపడ్డా, అంతే తప్ప దాన్ని రాజకీయాలకు ముడిపెట్టి పెద్ద ఎత్తున ఏదో రాజకీయాలు చేసి, రాజకీయాలు అంటే ప్రజలకు శ్రేయస్కరమయ్యే అంశాల గురించి మాట్లాడి రాజకీయం అనేది రాజకీయం అని నేను అనుకుంటున్నాను. వ్యక్తిగత అంశాల గురించి పెద్ద నేను వెళ్ళదలుచుకోలేదు కాబట్టి ఆ విషయాన్ని నేను పెద్దగా దీనికి ముడిపెట్టలేదు. కేటీఆర్ ఇంతకుముందుకు మనకు ఐటీ మినిస్టర్ గా మనకు చేసినప్పుడు ఆయన
చాలా దేశాల నుంచి చాలా వరకు పరిశ్రమలు అయితే చాలా పెట్టుబడులు అయితే తేవడం జరిగింది. అలాగే మన రేవంత్ రెడ్డి కూడా రీసెంట్ గా దావోస్ వెళ్ళి కేటీఆర్ కంటే చాలా వరకు పెట్టుబడులు అయితే తీసుకురావడం జరిగింది. ఐటీ మినిస్టర్, మన బెస్ట్ ఐటీ మినిస్టర్ అనుకున్నాం కదా, మన సీఎం ను కూడా బెస్ట్ సీఎం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చా? ఇప్పుడు దావోస్ వెళ్ళిన ఇప్పుడు కేటీఆర్ గారి గురించి, కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్న దాని గురించి నేను చెప్పడం కాదు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఈవెన్ పల్లెల్లో కూడా మాట్లాడుకుంటారు. ద బెస్ట్ ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ గారి గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటారు. ఈవెన్ ఐటీ సెక్టార్ లో అడిగినా చెప్తారు. ఇది తెచ్చాం అది తెచ్చామని చెప్పి పేపర్ లో చూపించడం కాదు. మనం హైదరాబాద్ ని ఐటీ రంగాన్ని చూస్తే అది ఎవరికైనా అర్థమైపోతుంది. మొన్న దావోస్ వెళ్ళిన విషయంలో మీకు తెలుసు ఏ కంపెనీలతోటి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు, అక్కడ మాట్లాడిన వ్యవహార శైలి ఏంది. నేను ఇక్కడ భాష గురించి మాట్లాడట్లేదు, లాంగ్వేజ్ గురించి మాట్లాడట్లేదు. అడిగిన దానికి వాళ్ళు చెప్పిన సమాధానాల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు ఇప్పుడు ఒక ప్రభుత్వం నుంచి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించారు, ఎలా రాజకీయాలు చేయడానికి వెళ్ళలేదు. ప్రభుత్వంగా మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రతిష్ట గురించి, రాష్ట్రానికి ఏం అవసరాలు ఉన్నాయనే గురించి, రాష్ట్రానికి ఒక సీఎంగా ఏం చెయ్యాలనుకుంటున్నామో అటువంటి అంశాల గురించి కాకుండా అనేక రాజకీయ విషయాల గురించి అక్కడ కూడా ప్రతిపక్షంలో ప్రవర్తించినట్టే కేసీఆర్ గారిని విమర్శించే విషయం గురించి ఎలా అంటే అలా మాట్లాడడము అవన్నీ జరిగినాయి. రెండవది పెట్టుబడులు తీసుకొచ్చే అంశంలో కూడా మీరు చూస్తూనే ఉన్నారు. అదాని కంపెనీ నుంచి పెట్టుబడులు తీసుకురావడం, అది ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం రిజెక్ట్ చేసిందో అటువంటి పెట్టుబడులను తీసుకురావడం. ఈవెన్ ఇంకొక కంపెనీకి సంబంధించింది 8,000 కోట్లు పెట్టినప్పుడు గోడి ఇండియా కంపెనీ గురించి, ఆ కంపెనీ ఏంటి, దాని స్టేటస్ ఏంటి, అదంతా చూస్తే ఆ కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడులు పెట్టడం ఏంటి, వాళ్ళు తీసుకొచ్చిన వాటికంటే ఎక్కువగా చెప్పుకోవడం ఏంటి, ఇలా అనేక అంశాలు మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. కాబట్టి మళ్ళీ ఐటీ మినిస్టర్ గా ఆల్రెడీ శ్రీధర్ బాబు గారు వెళ్ళినప్పుడు ఏ ఒక్క వాయిస్ కూడా మనం ఈ రోజు వరకు శ్రీధర్ బాబు గారు మాట్లాడింది వినలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందే విన్నాము. మరి ఐటీ మంత్రిగా మరి ఎందుకు శ్రీధర్ బాబు గారు మాట్లాడలేదు, ఏం తెచ్చాము, ఏం చేస్తున్నాము, ఏంటి అనేది, ఇలా అనేక అంశాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి మనం ఈ రోజు కొత్తగా వాళ్ళను విమర్శించో, కొత్తగా వాళ్ళని చెప్పడం కాదు, వాస్తవాలు అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ గారు చేసింది ఏంటి అనేది, ఈ రోజు దావోస్ వెళ్ళి ఇప్పుడున్న ప్రభుత్వం చేసింది ఏంటి అనేది, మరి ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ ఎందుకు మాట్లాడలేకపోయారు అనేది, అవన్నీ అంశాలు, ఏ కంపెనీల నుంచి పెట్టుబడులు వచ్చాయి అనే అంశాలు ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు, ఆల్రెడీ బాధపడుతున్నారు కూడా. రేవంత్ రెడ్డి గారు మీకు బాబాయ్ వర్స్ అవుతారని చెప్పేసి అన్నారు కదా మేడం ఒక ఇంటర్వ్యూలో. అయితే ఆయన ఏమన్నా పిలిస్తే మీరు పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికైతే నాకు ఎటువంటి అది లేదు. నన్ను మొదటి నుంచైనా బీఆర్ఎస్ పార్టీ అంటే సాయి తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్న సందర్భం ప్రతి ఒక్కరికి తెలిసి, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీతో అనుబంధమై ఒక చైర్మన్ గా ఉన్న సంగతి తెలిసిందే. తదనంతరం ఆయన బాధ్యతలు నేను తీసుకున్నాను. అంటే బీఆర్ఎస్ పార్టీ నన్ను ఆదరించింది, బీఆర్ఎస్ పార్టీలో బాధ్యతలు తీసుకున్నాను. కొద్ది రోజుల పాటు ఆ ప్రభుత్వంలో నేను బాధ్యతగా పనిచేశాను. తదనంతరం నాకు ఎటువంటి ఆహ్వానం ఎటువంటి పార్టీ నుంచి లేదు, ఒకటి. రెండవది, నేను ఎటువంటి పార్టీలలోకి వెళ్ళడానికి నేను ఎటువంటి ఆలోచనతోటి లేను. నేను ప్రజల పక్షాన కొట్లాడాలని నేను డిసైడ్ అయ్యాను. నేను బీఆర్ఎస్ పార్టీలో నాదైన పని విధానాన్ని నేను ఎప్పుడో ఒకప్పుడు చూపిస్తూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను. అయితే ఇప్పుడు బంధుత్వం అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా మంది నాయకులతో బంధుత్వం ఉందండి. జితేందర్ రెడ్డి గారు తెలుసు, ఎక్కడో ఒక బంధుత్వం ఉంది. లక్ష్మారెడ్డి గారితో బంధుత్వం ఉంది. చాలా మంది నాయకులతో, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న చాలా మంది నాయకులతో అటు నుంచి ఇటు నుంచి ఎక్కడొక్కడ చుట్టరికం ఉంది. బంధుత్వం వేరు, రాజకీయం వేరు, ప్రజా సమస్యలు వేరు, రాజకీయ అవగాహన వేరు, పార్టీల్లో ఉండడం వేరు. కాబట్టి అటువంటిది ఏం లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఆడబిడ్డగా కవితక్కను పిలుస్తారు కదా, మన రిజర్వేషన్ పరంగా చూసుకుంటే చాలా వరకు మహిళలు అయితే తక్కువ ఉన్నారు. అందులో మీ ఆడబిడ్డగా మీ పాత్ర ఏంటి? నేను బీఆర్ఎస్ పార్టీలో సరే ఆడబిడ్డగా నా పాత్ర అంటే, నేను బీఆర్ఎస్ పార్టీలో నేను ఒక సైనికురాలండి. తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డగా, ఇప్పుడు సాయి చంద్ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏందో తెలుసు.
బహుశా నేను ముందుండి కొట్లాడకపోవచ్చు, వెనకుండి సహకారం అందిస్తుండొచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ నన్ను ఒక బిడ్డలాగా ఆదరించింది. నేను ఆడబిడ్డనే కాదు, అందరి బిడ్డను. బీఆర్ఎస్ పార్టీకే కాదు, ప్రజల బిడ్డను నేను. ఖచ్చితంగా ప్రజలు నన్ను ఒక బిడ్డలా ఆదరిస్తారని నేను ఫీల్ అవుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే రకంగా అంతే ధైర్యం ఇస్తూ నన్ను రాజకీయంగా ముందుకు నడిపిస్తుంది. మీ మీ భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది మేడం? భవిష్యత్తులో ఇప్పుడు రాజకీయంగా ఆల్రెడీ కార్యాచరణ అనేది మొదలు పెట్టేశాము. ఇప్పుడు కాదు, సాయి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నా రాజకీయంగానే కార్యాచరణ మొదలు పెట్టాను. భవిష్యత్తులో చెప్పాను కదా, మేము ప్రభుత్వం తారుమారయ్యింది, ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది, ప్రతిపక్షాల నుండి మాదైన గొంతును వినిపిస్తాం, గట్టిగా వినిపిస్తాం, బలంగా వినిపిస్తాం. ప్రజలకు ఏవైతే హామీలు ఉన్నాయో అవి నెరవేర్చకపోతే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాము. బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు ప్రజలకు హామీలను నెరవేర్చే క్రమంలో అవి నెరవేర్చకపోగా బీఆర్ఎస్ పార్టీని నిందిస్తున్న అనేక సందర్భాలు ఉన్నాయి. నిందిస్తున్న దాంట్లో నిజాలు, తప్పు ఒప్పులు, ఎందుకు ఏంటి అనే విషయాలు అనేక అంశాలు మాట్లాడతాం. భవిష్యత్తులో ఖచ్చితంగా ఏదైతే అధినాయకులు నిర్ణయించిన దానికి ఖచ్చితంగా కట్టుబడి బీఆర్ఎస్ పార్టీలో బలమైన రాజకీయ నాయకురాలిగా నేను ఉంటాను. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఎంతవరకు నిలబడుతుందని చెప్పేసి మీరు అభిప్రాయపడుతున్నారు? ఇప్పటికే ప్రజలు కొంత ఇప్పుడు రైతు బంధు విషయంలో కావచ్చు, ఎందుకంటే అంతకు ముందే ఎలక్షన్ కి ముందే రైతు బంధు అనేది అంటే రైతు బంధు వేస్తున్నామని ప్రకటించిన క్రమంలో ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి రైతు బంధుని ఆపడం జరిగింది. ఎలక్షన్ అయిపోయిన వెంటనే యాసంగి పంట మొదలైంది, పెట్టుబడి సాయం అందలేదు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంది. ఒకరేమో పెట్టుబడి సాయం అందింది అంటున్నారు, ఒకరేమో 1 ఎకరాకి అందింది అంటారు, ఒకరేమో ఇంకా అందలేదు అంటారు. అంటే వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతారు. రైతుల పరిస్థితి చూస్తే అందని రైతులు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రజలకి ఆల్రెడీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విషయాల్లో ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించే దాంట్లో 8,000 కోట్లు చెల్లిస్తుంది. ఆల్రెడీ నిన్న కూడా ఆర్టీసీకి ఇన్ని వేల కోట్ల అవసరం ఉంది అని చెప్పి సజ్జనార్ గారు ప్రకటించడం జరిగింది. ఈవెన్ మహిళలు కొంతమంది ఎంత ఇబ్బంది పడుతుర్రు, ఎటువంటివి చూస్తున్నాము. బస్సులు ఫెసిలిటీగా ఎక్కువ బస్సులు లేకపోవడం అనేది, ఈవెన్ అద్దె బస్సుల వాళ్ళు ఏ రకంగా స్ట్రైక్ చేయడానికి ముందుకు వచ్చారన్న సంగతి, ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి, వాళ్ళ గురించి ఇంకా ఎందుకు మీరు వాళ్ళ సమస్యను పట్టించుకోవట్లేదు, వాళ్ళ పరిస్థితిని, ఇలా అనేక అంశాలు ఉన్నాయి కదండి. వీళ్ళు ప్రజలు ఆల్రెడీ చూస్తున్నారు, వాళ్ళకు తెలుస్తుంది, వీళ్ళైతే చెప్పి వచ్చారు. మేము కూడా అతి తక్కువ కాలమే అయ్యింది కదా, అప్పుడే ఎందుకు అని కూడా చిన్నగానే, అది కూడా ప్రజల తరపు నుంచే క్వశ్చన్ చేస్తున్నాం. ఇది వ్యక్తిగతం ఏం కాదు కదా, ప్రజల తరపు నుంచి క్వశ్చన్ చేస్తున్నాం. అప్పుడే క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు యాసంగి పంట అయితే పెట్టుబడి సాయం ఆగదు కదండి. ఇంకొక 3 నెలల తర్వాత ఇస్తాము అంటే అప్పటి వరకు పంటలు వేసుకోకుండా ఉండరు. ఈవెన్ ఇప్పుడు పంటకు సాగునీరు అందించే విషయంలో, ఈ కృష్ణా బోర్డు విషయంలో, ఇట్లా అనేక విషయాలు అనేది వస్తున్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉంది, ప్రజలు ఇబ్బందిని ఫేస్ చేస్తున్నారు. వాటిని ఖచ్చితంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం. మేం కాదు, ప్రజలు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. మీకు లోక్సభ ఎన్నికల్లో మీకు అవకాశం దొరికితే మీరు ఎక్కడి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు? ఇప్పుడు మాది ఉమ్మడి పాలమూరు జిల్లా. ఇప్పుడు నాకు అవకాశం దొరికితే అంటే అధిష్టాన నిర్ణయం అనేది ఒకటి ఉంటది, అధిష్టానం నిర్ణయిస్తుంది. అది ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నవి 2 స్థానం, ఒకటి నాగర్ కర్నూలు, ఒకటి మహబూబ్ నగర్. నాగర్ కర్నూలు స్థానం నుంచి ఆల్రెడీ అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఉన్నది ఒకటే ఒక స్థానం, మహబూబ్ నగర్. ఇది ఈ రోజు రజనీ మేడం తోటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ.